మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు ఏ పరిస్థితిని బట్టి నువ్వు చింతిస్తూ ఉన్నావో, నీ ఉద్యోగ ప్రయత్నంలో కావచ్చు, వివాహ ప్రయత్నాల్లో కావచ్చు, నీ గర్భఫల విషయంలో కావచ్చు, నీ వ్యాపార విషయంలో కావచ్చు, నువ్వు చేసే పనుల్లో కావచ్చు, నీవు అనుకున్నటువంటి పనులు జరగట్లేదని, నువ్వు ఏది తలిస్తే అది జరగట్లేదని దిగులు పడుతూ చింతిస్తున్నటువంటి నీతో ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ చింత యావత్తు ఎవరెవరికో ఈ లోకంలో తెలియబరిచిన వారు నిన్ను ఆదరించకపోవచ్చు, వారు నిన్ను ఓదార్చలేకపోవచ్చు, వారు దానికి తగ్గ సమాధానాన్ని నీకు అనుగ్రహించకపోవచ్చు. నీ చింత యావత్తు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి కనుక తెలియజేసినట్లయితే నీ చింతను ఆయన తీసివేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ చింతలో ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. నీ చింతలో ఆయన నీకు నెమ్మదినిచ్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. గనుక ఇక నుంచైనా నీ చింత యావత్తు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలియపరిచేటువంటి వారంగా మనమందరం ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. ఎవరైతే చింతిస్తూ ఉన్నారో, వాళ్ళ ప్రయత్నాలు చేసి విసుగు చెంది అయ్యా వారి చింత యావత్తు మీ మీద ఈ దినం నుంచి మోపుతుండగా తండ్రి, వారి చింతలో నుంచి వారిని విడిపించి వారికి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేసి ఆ పనులు జరుగుటకు మీరే కృప చూపించమని ప్రతి బిడ్డ చింత యావత్తు తీసివేయమని ప్రార్థన చేస్తూ, ఈ దినాన ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఈ దినాన వ్యాపార ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.